ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. శ్రీమదిగలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఈ రోజున విఘ్నస మహర్షి తిరునక్షత్రం సందర్భంగా ఈరోజు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి భూలోకములు అవతరించి ఈ రోజున స్వామివారు నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే. మంచి 5 గడియల్లో ఆ మహావిష్ణువైన శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతార పురుషుడిగా భూలోకంలో పుట్టిన సమయం అన్నమాట. అంటే శ్రవణ నక్షత్రం సోమవారం, సింహలగ్నం సోమవారం, పౌర్ణమి గడియల్లో ఆయన ఈ యొక్క నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు. భృగు, అత్రి, కశ్యప నలుగురు ఋషులతోటి కూడా మహానుభావుడు అందరూ 4 వేదాలు కూడా దాంట్లో విశేషంగా చెప్పాడు. అట్లా వైఖాన సాగం ప్రకారం తిరుమలలో జరుగుతున్న ఈ కైంకర్యాలన్నీ కూడా ఆ మా వెంకటేశ్వర స్వామి భూలోకములో మహావిష్ణువుగా విఘ్నస మహర్షిగా నైమిషారణ్యులు ఉద్భవించిన రోజు ఈరోజు. స్వామివారి కైంకర్యాన్ని కూడా వైఖాన సాగం ప్రకారం జరుగుతున్నాయి. అటువంటి సందర్భంగా మా యొక్క ప్రకాశం జిల్లా ఉన్న వైఖానసు అందరూ కూడా చక్కగా ఆ వైఖాన సంఘం మొత్తం వచ్చి ఈరోజు స్వామివారి కైంకర్యంలో పాల్గొని స్వామివారికి ఇప్పుడే స్థాపన తిరుమంజన కార్యక్రమం చేసుకున్నాం. అట్లా ఉత్సవంగా ఈ కార్యక్రమం చేసుకొని మన వాళ్ళందరూ పెద్దవారందరూ కూడా వచ్చిన వాళ్ళు ఆగమ శాస్త్రం ప్రకారంగా నామం ఎందుకు పెట్టుకోవాలి, ఈ కట్టు బొట్టు ఎందుకు ఉండాలి, సాంప్రదాయం ఎట్లా జరుగుతుందని కూడా పెద్దవారందరూ తిరుపతి నుంచి వస్తున్నారు. అన్ని విషయాలు తెలుసుకొని ఈరోజు చక్కగా అందరికి భోజన కార్యక్రమాలు చేసుకొని అందరూ కూడా విశేషంగా ఈ రోజున మా యొక్క స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడే స్వామివారి భోజనాలు, స్వామివారి తిరునక్షత్రం గురించి విశేషాలు తెలుసుకుంటూ లక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విఘ్నస మహర్షి గురించి పెద్దలు ప్రమాణాద ఆచార్యుల స్వామి చెప్పారు. విష్ణువు వక్షస్థలం నుంచి పుట్టి ఈ యొక్క విష్ణు అర్చన ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి మహానుభావుడే విఘ్నసాచార్య స్వామి. విష్ణార్చన ఈ విధంగా చేస్తే ఇది వేదాలన్నింటిని కూడా మధించినటువంటి మహానుభావుడు ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఆయన చెప్పినటువంటి అర్చనా విధానమే వైఖానస దివ్య ఆగమం. కాబట్టి ఆ ఆగమం ప్రకారం అన్ని కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, స్వామివారి ప్రతిష్ఠ ఎలా చేయాలి, కళ్యాణోత్సవం ఎలా చేయాలి, అలాగే అర్చన ఎలా చేయాలి, స్వామివారి యొక్క జవాన్ని పొందడానికి మన సామాన్య ప్రజలు అర్చకుల ద్వారా ఎలా చేసుకోవాలనేటువంటి దాన్ని చక్కగా విశదీకరించేటువంటి మహానుభావుడు నైమిషారణ్యంలో ఉద్భవించి చక్కగా మనం అందరం కూడా ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అభిషేకం అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఈసారి అయితే మన సంఘ స్థలం మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సంఘ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా అక్కడికి విచ్చేసి చక్కగా ఆ స్వామివారిని సేవించి అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ విశేషాలన్నీ కూడా ఆ మహానుభావుడు ఈ లోకానికి అందించాడు. విష్ణార్చన ఎలా చేయాలనేటువంటి దాని గురించి అది ఆ ద్వారా మనం చేసిన ఆయన చెప్పినటువంటి విధానం ద్వారా మనం కనుక అర్చన చేసినట్లయితే ఆ విష్ణుమూర్తిని సాక్షాత్తు మనం సాక్షాత్కరింపుకోవచ్చు అనేటువంటి విధానాన్ని తెలిపినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ మహానుభావుడికి నమస్కరించుకుంటూ ఈరోజు విఘ్న జయంతి, జంజాల పూర్ణిమ, అలాగే హైగ్రీవ జయంతి. మహానుభావుడు హైగ్రీవుడు సకల విద్యలని కూడా మనందరికీ కూడా ఆ సరస్వతీ మాత ద్వారా మనకు అందించాడు. ఆ హైగ్రీవం అందుకనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ అని ఒకసారి చెప్పుకొని ఆ మహానుభావుడి యొక్క సేవ, ఈ మహానుభావుడి యొక్క సేవ చేసుకుంటూ మనం అందరం తరిద్దాం. జై విఘ్నస మహాగురువుకి, జై విఘ్నస మహాగురువుకి, జై విఘ్నస మహాగురువుకి.